ఆక్వా రైతుకు బాబు వెన్నుపోటు పవర్ ఫ్యాక్టర్ షాక్ అంటూ పవర్ ఫ్యాక్టర్ 90.90 నుంచి 0.95 మధ్య లేకపోతే సబ్సిడీ కట్టు 2027 మార్చిలోగా పవర్ ఫ్యాక్టర్ 0.95కి ఏమాత్రం తగ్గిన భారీగా విద్యుత్ బిల్లు. ఇప్పటికే ఆక్వా రైతులకు సంక్షిప్త సందేశాలు పంపి హెచ్చరిస్తున్న డిస్కమ్లు. షరతుల మేరకు పీఎఫ్ తగ్గకుండా చూసుకోవాలంటే రైతులపై అదనపు భారం. చిన్న మధ్య తరహా చెరువులకి 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్తును ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నామో తెలిసే సూచిక. ఇది 1కి దగ్గరగా ఉంటే మంచిది. కానీ ఆక్వా ఫారాల్లో నిరంతరం పనిచేసే ఏరేటర్లు, బ్లోయర్లు, వాటర్ పంపులు, మోటార్లు వంటి ఇండక్టివ్ లోడ్ల కారణంగా పీఎఫ్ తగ్గడం అనేది అత్యంత సహజం. ముఖ్యంగా చిన్న రైతుల దగ్గర పవర్ ఫ్యాక్టర్ సరి చేసే కెపాసిటర్, బ్యాంకులు లేదా ఆటోమేటిక్ కంట్రోల్ పరికరాలు ఉండవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎఫ్ను మెరుగుపరిచి రాయితీ పొందాలంటే రైతులు అదనంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం చిన్న ఫారాలకు 20,000 నుంచి 50,000 వరకు, మధ్య తరహా ఫారాలకు 50,000 నుంచి 1,00,000 వరకు, పెద్ద ఫారాలకు అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. రాయితీ కోసం అదనపు పెట్టుబడి పెట్టడం రైతులకు భారంగా మారుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఆక్వాకు వరం యూనిట్ విద్యుత్